మొన్న ఒక లైవ్లో ఒక ఛానల్లో ఆవిడ అడుగుతున్న క్వశ్చన్కి మీరు సమాధానం చెప్పలేక పారిపోయారని చెప్పేసి తెగ ట్రోల్ చేస్తున్నారు. అది ఆ కట్ ఒకటి వరకు పెట్టి చాలా ఇది చేస్తాం. ఇప్పుడు మీకు తెలిసిందే థంబ్నెయిల్స్ ఎలా పెడతారు, అది ఓకే. కానీ ఏంటంటే నిజంగానే ఆవిడకి అంటే మీ దగ్గర ప్రూఫ్స్ లేకనే పారిపోయారు. ఫస్ట్ పాయింట్ యాంకర్ కూడా అంటున్నాడు, మీరు పారిపోతున్నారు, మీ దగ్గర సమాధానం లేక పారిపోతున్నారా అని మాట్లాడుతూ ఉన్నారు. కాదు సార్, నేను వచ్చింది దేనికి? ఆవిడతో డిబేట్కి కాదు. ఆవిడ చేసిన ఇవన్నీ కూడా చూపించి అడగండి. మీరు ఎందుకు అడగలేకపోతున్నారు ఆవిడని? ఇదిగోండి ఈ సాక్ష్యం, మీరు అడగండి ఆవిడని అని చెప్పి నేను ఆ ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో, ఏది మస్తాన్ సాయి మీద పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పెట్టారో, అది ఆ ఛానల్ వాళ్ళు అడగట్లేదు కదా, ఎందుకు అడగట్లేదు అని చెప్పి నేను వెళ్ళి కూర్చున్నారు. ఆయన అడిగితే సరిపోతుంది. దానికి నేను సమాధానాలు చెప్పుకోవడం, ఆవిడ అరుచుకోవడం, నేను అరుచుకోవడం అవసరమే లేదు. ఇదేంటంటే అదేమంటారు, అదే చెప్పినట్టు బట్టలు చించుకొని అరవాలి, గుండెలు బాదుకొని ఆడవాలి, ఇలాంటివి చేస్తే మనకి రేటింగ్లు వస్తాయి. నా పాయింట్ ఇలా అన్హెల్దీ డిస్కషన్స్లో కూర్చొని బఫూన్ వేషాలు నాకు అవసరం లేదు. క్లియర్ కట్ పాయింట్ మాట్లాడతా, నువ్వు సమాధానం చెప్పాలనుకుంటే చెప్పు. నా దాంట్లోకి ఎందుకు వస్తావు, నా దాంట్లోకి ఎందుకు వస్తావు అంటే, నువ్వు ఎందుకు వచ్చావు మీడియాకి, నువ్వు తప్పుడు కేసులు ఎందుకు పెట్టావు, నువ్వు వెళ్ళి తప్పుడు కేసులు తీసేసి, నేను రాను. నాకు నీ ఎఫ్ఐఆర్లే ప్రాబ్లం కాదు. దీన్ని చూసి నేను జడ్జ్ చేయను అమ్మాయిని, ఉండని. అది సుప్రీంకోర్టే ఇచ్చింది. వేరే మొగుడు ఉన్నా పెళ్ళాం ఉన్నా నువ్వు వేరే వాళ్ళతో ఉంటే అది మీ మోరల్గా నైతికంగా మీరు తప్పు చేశారనుకోవడం తప్ప చట్టపరంగా మేము శిక్షించడానికి కాదు. కాకపోతే మీరు బ్రేకప్ అవడానికి విడిపోవడానికి అది ఆధారం అవుతుంది అంతే తప్ప దానికి శిక్షలు ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు తీసేశారు అది. సో మీ స్వేచ్ఛను నేను రెస్పెక్ట్ చేస్తాను. ఈ అమ్మాయి ఆ ఫారినరో లేకపోతే ఆ మస్తాన్ సాయి ఎవరైనా, దట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. నా ప్రాబ్లం ఏంటి, నువ్వు కేసు పెట్టడం, అర్థమైందా? అలాగే నేను 100 మందితో తిరిగినా ఏం చేసిన, నేను ఎవరి మీద కేసు పెట్టలేదు అది. సో ముఖ్యంగా చూసుకుంటే ఈ ఇష్యూ మీద మహిళా సంఘాలు, చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఇన్నాళ్ళు కూడా మహిళా సంఘాలు పాపం ఏమనుకున్నారు, మహిళా సంఘాలు మీలాంటి మీడియా వాళ్ళు, పోలీసులు, అయ్యో ఆడుకూతురికి అన్యాయం జరిగిపోతుంది, ఇదిగో ఈ సినిమా వాళ్ళందరూ ఇంతే, వీళ్ళంతా ఇలాగే చేస్తారు, వాడుకొని వదిలేస్తుంటారు ఆడవాళ్ళని అనే ఒక ఫస్ట్ వచ్చేస్తుంది మన మైండ్లో. అందరూ ముందుకు వచ్చేస్తారు హెల్ప్ చేయడానికి. అయితే ఇప్పుడు సరే పోలీసులు చట్టం అది దానిపైన చేసుకుపోద్ది, కానీ మీడియా వాళ్ళు ఏం చేశారు, భుజానికి ఎత్తేసుకుని అన్ని ఇంకా రకరకాల థంబ్నెయిల్స్, రాజ్ తరుణ్ అలాంటి వాడు ఇలాంటి వాడు అని వేసుకొచ్చారు. బట్ తర్వాత ఒక కాల్ రికార్డ్ వెళ్ళిన తర్వాత, ఓ ఏంటి అమ్మాయి ఇలా అరుస్తుంది, ఇంత బూతులు మాట్లాడుతుంది, ఇలాంటి బూతులు మాట్లాడితే ఎవడన్నా సంసారం చేయగలరా అనుకునే స్టేజ్లో కొంతమంది అయ్యో ఫ్రస్ట్రేషన్లో వచ్చిందని, నిజంగా సంబంధం లేదని, ఆ బీపులు తీసేదాకా ఎవరికి తెలియదు. ఆ బీపులు తీసేసిన తర్వాత ఇంకా చాలా అర్థమైపోయింది, బూతుల్లో ఇంతకన్నా ప్రపంచంలో తారాస్థాయిలో ఎవరు మాట్లాడలేరు అనిపించింది. అదైపోయింది. తర్వాత డ్రగ్ కేసు విషయంలో ఆ వీడియో బయటకు రావడంతో ఇంకా బ్యాడ్ అయింది. సో ఆవిడ చేస్తున్నవన్నీ కూడా ఒక్కొక్కటి ఎండగట్టుకుంటూ వస్తున్నాం మనం. సో తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు. సో ఇప్పటికైనా దీనికి ఒక అడ్డుకట్ట వేసే అవకాశం ఉందంటారు, లేకపోతే ఇలా కొనసాగుతూ ఉంటారు? పాయింట్లెస్ సార్. ఇప్పుడు ఆవిడ నాగార్జున గారికి సారీ చెప్పడం, లేకపోతే రాజస్థాన్ వాళ్ళ అమ్మకి సారీ చెప్పడం, సారీ చెప్తే అయిపోతుందా? తప్పుడు కేసు పెట్టావు నువ్వు, నా పాయింటే అది. పాయింట్ అదొక్కటే కాదు సార్, మస్తాన్ సాయి మీద పెట్టింది తప్పుడు కేసు అని చెప్పి వచ్చి ఒప్పుకుంది, లాయర్తో సహా వచ్చి. సో తప్పుడు కేసు పెట్టాం, ఇప్పుడు ఇంకొక తప్పుడు కేసు పెట్టామని ప్రూవ్ అవుతుంది. ఇప్పుడు లిటరల్లీ ఇంత కళ్ళ ముందు కనబడి నా మీద కూడా పెడుతున్నారు తప్పుడు కేసులు. ఇన్ని తప్పుడు కేసులు పెట్టుకుంటున్నా కూడా మనం చోద్యం చూస్తూ, పెట్టుకోండమ్మా మీరు మగాళ్ళ మీద కేసులు పెట్టుకోండి, మేము ఇలాగే పడుతూ ఉంటాము జీవితకాలం అని చెప్పి అనుకుందామా? పోరాటం చేసి మగాడు కూడా మనిషే, వాడు వస్తే కాస్త రెస్పెక్ట్ ఇవ్వండి, వాడు చెప్పేది వినండి అయ్యా పోలీసులు అని చెప్పాలా వద్దా? ఈ మహిళా సంఘాలు సార్, మహిళా సంఘాలు నేను చెప్తున్నా, మహిళా సంఘాలు అలాగే మీడియా అండ్ పోలీస్ వీళ్ళందరినీ వెరిపుష్పాలను చేసిందా ఇప్పుడు? అంతే కదా. మహిళా సంఘాలు వీడు మంచిగా నేను నమ్మి కదా, ఇప్పుడు ఇది తెలిసినప్పుడు ఏం చేయాలి? మన తప్పు దిద్దుకోవాలా? మనం అతను నిందేశాం, ఆవిడ ఒక్కటే కాదు మనందరం కలిసి నిందేశాం, మన తప్పు దిద్దుకోవాలా వద్దా? ఆవిడ అంత తప్పు చేసినప్పుడు మహిళా సంఘాలు ఇప్పుడు ముందుకు వచ్చి తప్పు చేశావు, నీలాంటి వాళ్ళ వల్ల మిగతా మహిళలు ఎవరన్నా సరే వచ్చినా కూడా వాళ్ళ మీద నమ్మకం పోతుంది, మాకు నిజమైన న్యాయం చేయలేకపోతున్నాం, నీలాంటి వాళ్ళ వల్ల ఆడవాళ్ళ పరువైపోతుంది అని చెప్పి వీళ్ళు ఎవరైతే ఆవిడకి సపోర్ట్ చేశారో వెళ్ళి ఆవిడని కడగాలి, బయటికి తీసుకురావాలి. సో మీడియా కూడా రాజ్ తరుణ్ ఇంటిని ముట్టడించే కార్యక్రమం ఏదో చేపడుతున్నాయి, ఈరోజు మళ్ళీ ట్రోల్స్ అవుతున్నాయి, వెళ్ళిందా నిజంగానే వెళ్తుందా ఏంటి అసలు? అదే అంటున్నా సార్, అంటే లిటరల్లీ తప్పు మనం ఏదో పెట్టుకొని కూడా అవతల వాళ్ళని బ్లేమ్ చేస్తూనే ఉంటాం. అది ఎందుకంటే నేను మహిళ, నన్ను ఎవరు ఏం చేయలేరు, పోలీసులు బలంతో పొందలేరు, ఏమి చేయలేరు, నేను అక్కడే ఉంటా, ఏం చేస్తావు, ఏమి చేయలేవు, నేను మహిళ అంతే. దాంతో ఆడుతున్నారు అందరూ కాదు సార్,
ఇలా పాయింట్ నాట్ 1 ఉంటారు. కానీ ఈ ఒక్క మహిళ 100 మంది మగాళ్ళతో ఆడుకుంటుంది. ఇదే చెప్తున్నా కదా, ఇంతకుముందు నా మీద ఇప్పుడు ఎవరైతే ఒక అమ్మాయి కేసు పెట్టిందో ఆ అమ్మాయి ఇంతకుముందు 6 మంది మీద రేపు కేసు పెట్టింది. 6 మంది మీద, మొగుడి మీద 498, ప్రియుడి మీద రేపు, తర్వాత ఇక్కడ అప్పు ఇచ్చిన వాడు అడిగితే వాడి మీద, వాడి ఫ్రెండ్స్ మీద రేపు, తర్వాత కేసు సాల్వ్ చేయమని వెళ్తే ఎస్పీ దీంట్లో పాస్ లేదంటే ఆ ఎస్పీ మీద రేపు. ఇట్లా ఇన్ని కేసులు పెట్టుకుంటూ వాళ్ళు మళ్ళీ వచ్చి కూడా కేసులు పెడుతున్నారు సార్. మనం చూస్తూ మూసుకొని కూర్చోవాలంతే. నేను ఒక్కటి చెప్తున్నా, ఇందు మూలంగా మగాడికి మీరు న్యాయం చేయరు. చట్టపరంగా సెక్షనే లేదు. మగాడిని బ్రేకప్ అయిపోతే వెళ్ళి సార్ ఈ అమ్మాయి నన్ను వదిలేసిందని మగాడిని ఇరికించడానికి 100 సెక్షన్స్ ఉంటాయి కానీ రక్షించడానికి ఒక సెక్షన్ కూడా. సో ఇలాంటప్పుడు ఏం చేస్తారు సార్? మాకు న్యాయం జరగదు, మా న్యాయం మమ్మల్ని చేసుకోమంటారా? మేమే వెళ్ళి మా న్యాయం చేసుకోవాలా? అంతే కదా, మీరు న్యాయం చేయరు. ఇప్పుడు మీరు ఎక్కడైనా సరే ఒక అమ్మాయి మీద యాసిడ్ దాడి, లేకపోతే ఒక అమ్మాయిని కొట్టేశాడు, ఇచ్చి కొట్టాడు, ఇది చేశాడు, ఇవన్నీ చేస్తున్నారు అంటే చట్టం మీద వాళ్ళకి గౌరవం లేదు. మనం పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం జరుగుతుందనే భరోసా మగాడికి లేదు. మగాడికి ఆ భరోసా ఉన్నప్పుడు ఖచ్చితంగా వాడు అటువంటి పనులు చేయడు. వెళ్ళి నేను కూడా ఫైట్ చేస్తా లీగల్గా. అరే నువ్వు ఎఫ్ఐఆర్ పెట్టవు, కేసు పెట్టవు, పోలీస్ స్టేషన్లో సెక్షన్లు లేవు, చట్టం లేవు, ఏం చేయాలి మగాడు? ఇది వాడే చేసుకోవాలా? వాడి న్యాయం వాడే చేసుకోవాలా? మీరు ఇదే కోరుకుంటున్నారా? ఇదే నా ప్రశ్న. రైట్. మరి ఏంటి సార్ ఇప్పుడు ఇది ఇలాగే కొనసాగుద్దా ఏంటి? ఏం చేద్దాం? సింపుల్, తప్పుడు కేసు తీసేసాయి. నువ్వు చేసిన తప్పులన్నిటికీ క్షమాపణ అడుగు. నాకక్కర్లా, మీకు సార్ మీడియాని వెరిపుష్పాలను చేసింది, వెరిపుష్పాలను, వాళ్ళందరికీ క్షమాపణ చెప్పు. తప్పుడు కేసు పెట్టాను పోలీస్ స్టేషన్, లేకపోతే తప్పుడు కేసు తీసేసి అండ్ నువ్వు చేసిన తప్పులకి నీ మీద పెట్టే కేసులకి భరించు. నిజమైన ఇదైతే అది వికాసంతనం. ఇది జరగాల్సింది కదా, ఇదే కదా న్యాయం. నేనేం తప్పు మాట్లాడలే కదా, ఇదే న్యాయం, ఇదే జరగాలి.